దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు నేను మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. చేరిన అందరికీ మరొకసారి వందనాలు. ఇప్పటి వరకు నేను పాస్టర్ గారికి సేవకురాలుగా, తోటి సేవకురాలుగా ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. నా సాక్ష్యం అనేది మీరు ఎప్పుడు వినలేదు. ఎప్పుడన్నా కొద్దిగా స్త్రీల సమాజంలో పంచుకోవటం అనేది జరుగుతూ ఉంది. వాస్తవానికి సేవకులను చేసుకోక ముందు నుండే దేవుని భయం కలిగి, బాల్యం నుండి భయభక్తులు కలిగి యవ్వన ప్రాయానికి వచ్చిన తర్వాత 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను బాప్తీసం తీసుకున్నా. నేను బాప్తీసం తీసుకున్న తర్వాత మా ఆత్మీయ తల్లి మమ్మల్ని బలపరిచిన వాక్యాలను బట్టి అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పిన రీతిలో లోకానికి నా యవ్వనాన్ని, నా అందాన్ని, లేకపోతే నాకు కలిగినటువంటి దాన్ని నేను చూపించకూడదు. నా దేవుడు మాత్రమే నాలో నుండి కనపడాలి, నేను మరుగై ఉండాలి అని నేను కాలేజ్ చదువుతున్నప్పుడైనా, ఇంకా ఏదైనా నేను నా జీవితంలో చిన్న జాబ్స్ కూడా చేశాను. ఆ టైంలో కూడా నేను దేవునికి మహిమకరంగా లోకాశను విడిచిపెట్టి, లోక ఆకర్షణను విడిచిపెట్టి నా శరీరం మీద ఫోకస్ అయ్యేటువంటి ఏది కూడా కనపడకూడదని, నా శరీరంపై ఏ అలంకరణ లేకుండా నా యవ్వన ప్రాయం నుండి ఇప్పటి వరకు కూడా, ఇక రాబోయేటువంటి జీవితాల్లో కూడా దేవుడు ఆ విధంగా నన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడ్డారు. మన మట్టికి మనం ఆ విధంగా జీవించాలంటే మనం జీవించలేం. కానీ దేవునికి ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకున్నామో ఆయన్ని స్థిరపరుస్తాడు. నా ప్రక్కన ఎంతమంది అలంకరించుకున్నా ఎప్పుడు కూడా నాకు అనుదృష్టి ఆ అలంకరణ మీద కానీ, వారికి ఉన్నటువంటి ఆ యొక్క డ్రెస్అప్ అపిరెన్స్ బట్టి కానీ నేను ఎప్పుడు కూడా ఆకర్షించబడలేదు. నా మట్టుకు నేను నా దేవునికి సరితగితే ఉంటే చాలు అనే రీతిలోనే నేను సాగిపోతా ఉన్నా. అయితే వివాహ వయసు వచ్చింది. వివాహం చేయాలంటే మా తల్లిదండ్రులు బాప్టిస్ట్ ఫీల్డ్లో సంఘ పరిచర్య చేసి, ఇప్పుడున్నటువంటి చర్చ్ కాకుండా గతంలో పలకూరులో కట్టుకునేటువంటి టవర్స్ ఇచ్చి మా తల్లిదండ్రులే ఆ విధంగా కట్టడం జరిగింది. వాస్తవానికి ఎక్కడో సంఘ కానుకలు పోగేసి కట్టడం కూడా కాదు, కానీ మా అమ్మ వాళ్ళ పితరులు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిలో 1 ఎకరం పొలాన్ని దేవునికి అర్పించి, ఆ విధంగా మా నాన్నగారు సెక్రటరీగా పనిచేస్తూ ఆయనకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఆ మందిరాన్ని కట్టడం అనేది జరిగింది. వారు బాప్టిస్ట్ ఫీల్డ్లో ఉన్నారు, కానీ మేము వారికంటే ఒక స్టెప్ పైకి వెళ్ళాం. వారికి ఒక చింత వచ్చేసింది, వివాహం చేయాలంటే పిల్లలు ఎలా ఉంటే మేము ఎలా వివాహం చేయగలుగుతామని. నాకంటే ముందుగా మా ఇంట్లో మీ అందరికీ తెలుసు, దైవమక్కన దేవుడు ఆకర్షించుకున్నారు. ఆమె డిగ్రీ చదువుకుంది. యవ్వన ప్రాయంలోనే తన జీవితాన్ని అప్పగించుకుని సేవ చేయటం ప్రారంభించింది దేవుని పిలుపుని బట్టి. స్త్రీలు సేవ చేయటం ఏంటి, స్త్రీలు సేవ చేయటం అంటే ఎలా అని చెప్పేసి అక్కడున్నటువంటి సంఘాల్లో ఉన్న సేవకులు అనేక మంది కూడా విమర్శించటం జరిగింది. ఎవరి విమర్శకి లొంగలేదు, ఎవరి యొక్క పొగడత కూడా లొంగలేదు. దేవుని పిలుపుని బట్టి అది కష్టమైన నష్టమైన పెంటతో సమానంగా ఎంచుకుని తన యొక్క డిగ్రీని పక్కన పడేసేసి సువార్త ప్రకటిస్తూ గ్రామం అంతా తిరిగి దేవుని యొక్క సువార్తను వేసే దేవుడని ప్రతి ఒక్కరిని ఒప్పిస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి ఒక సాధనంగా వాడబడింది అక్కే మాకు ఒక రకంగా మమ్మల్ని పెంచినటువంటి, ఆత్మీయతలో పెంచినటువంటి తల్లి. మాకు ఇద్దరికి కలిపి ఒక ఆత్మీయ తల్లి ఉన్నారు.
ఆవిడ ద్వారాగా మేము ఆమెకు వచ్చినటువంటి ప్రవచనాల ద్వారాగా, ఆమె చెప్పేటువంటి దర్శనాల ద్వారాగా తదుపరి మాతో దేవుడు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మేము దేవునికి సమర్పించుకున్నాం. ఇక ఆ దినాలలో మా తల్లిదండ్రులు వివాహ వయసు వచ్చి, అక్క అయితే నేను వివాహం కూడా చేసుకోను, నా జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటానని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. తన డిగ్రీని పక్కన పడేసింది, సేవ చేస్తూ ఉంది. ఇక ఇదే రీతిలో మిగిలిన పిల్లలను కూడా ఇలాగ తయారు చేస్తుందని అక్కను కూడా తల్లిదండ్రులు దుఃఖపెట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే నేను ఒకటే చెప్పాను, అమ్మా నేను వివాహం చేసుకోనని చెప్పను, మీకు దుఃఖకరంగా నేనైతే జీవించను, కానీ నేను దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకున్నా. ఆ తీర్మానానికి ఎవరైతే ఇష్టపడతారో వారిని మాత్రమే నేను చేసుకుంటాను అని చెప్పాను. ఆ తీర్మానం ఏంటంటే, నేను నా ఒంటి మీద ఎలాంటి వస్తువు నేను పెట్టుకోకూడదు. అది నా యొక్క పట్టుదల. ఎందుకంటే వివాహం అయిన టైంలోనైనా పని జరగదో లేదో అని చాలామంది శాస్త్రులు పరిశీలి ఎలాగో ప్రభువులో ఏమి దొరుకుతుందో అని వెతికినట్లు మమ్మల్ని కూడా ఆ విధంగా వెతికిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే ఆశ్చర్య రీతిలో దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేయాలో ఆయనకు తెలుసు. ఫస్ట్ టైం పాస్టర్ గారిని నేను చూశాను. పాస్టర్ గారుతో వివాహం జరిగింది. దానికి ముందుగా మరి మా మామగారు అంకుల్ అంటా నేను, అంకుల్ గారు కృపానందన్ అంకులు, అలాగే తిమోతి పాస్టర్ గారు అని మా గ్రామంలో అప్పటికి సేవ చేస్తున్న పాస్టర్ గారి యొక్క తండ్రి, మరి పాస్టర్ గారికి మేనత్త భర్త అయి ఉంటారని చెప్పారు. వారిరువురు కలిసి విజయవాడలో నేను సాల్వేషన్ ఆర్మీ స్కూల్లో జాబ్ చేస్తూ మా రెండో అక్క వాళ్ళ ఇంట్లో ఉంటా ఉన్నానన్నమాట. మా రెండో అక్క వాళ్ళ మరి భర్త కూడా నాకు మేనత్త కొడుకు. వారిద్దరికీ మేము పిల్లలు అంటాను, నన్ను పెంచుకున్న పిల్లలాగా మీ కూతురు అనేవాళ్ళు. అలాగా నేను వాళ్ళ ఇంట్లో ఉండి జాబ్కి వెళ్తా వస్తూ ఉండేవాడిని. ఆ దినాలలో మరి నన్ను చూడటానికి చెప్పి మరి మావయ్య అంటే అంకులను వేరే పాస్టర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు మరి నేనైతే స్కూల్కి వెళ్ళాను. వచ్చేసరికి ఇంట్లో కూర్చున్నారు. అక్కతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు అక్క ఏమన్నారంటే, అక్క పాప వచ్చిన తర్వాత మాట్లాడదామండి అని చెప్పారు. వారు అక్కడ కూర్చొని ఉండగానే నేను స్కూల్ నుండి వచ్చాను. వారి మీదగానే ఆ రూమ్లో నుండి లోపలికి వెళ్ళాను అనమాట. తర్వాత పాపను మాట్లాడదామంటే మరి వివాహానికి అయితే చాలామంది ఏం చేస్తారంటే, ఎవరైనా చూడటానికి వచ్చారంటే మనం ఎంత అందంగా సిద్ధపడాలో అంత అందంగా సిద్ధపడతారు. నేనైతే ఉదయం స్కూల్కి ఎలా వెళ్ళానో అలాగే మరి ముఖం కూడా కడుక్కోలేదు నిజంగా చెప్పాలంటే. అలాగే వచ్చి వారి ఎదురుగా కూర్చోమంటే ప్రైజ్ లార్డ్ చెప్పి కూర్చున్నా. అప్పుడు ఏంటమ్మా నీ అభిప్రాయం, నాకు కుమారుడు ఉన్నాడు, సేవ చేస్తారు, ఆ కుమారుని యొక్క పరిస్థితి ఏంటంటే మంచి వక్తవ్యులు చెప్పాలంటే మీరు ఇలా కూర్చున్నారు కదా, మిమ్మల్ని ఇలాగ కూర్చున్న రీతిలో ఆర్ట్ చేయగలరు, అంత డ్రాయింగ్ వేసేటువంటి టాలెంట్ ఉంది నా కుమారుడికి. అయితే మీ అభిప్రాయం ఏంటో చెప్తే మంచిది అంటే నేనేం చెప్పలేదు, మౌనంగా కూర్చున్నా. అప్పుడు మా అక్క నాకు నోరుగా మూషేకి నోరుగా ఆఖరిని ఉంచినట్లు మా అక్క నాకు బదులుగా నా అభిప్రాయాన్ని అక్క తెలియజేశారు. ఇప్పుడు అక్క కూడా మన మధ్యలో ఉన్నారు, నాతో వచ్చారనమాట. ఎందుకంటే పాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళారు కాబట్టి ఈ 10 రోజులు నేను అక్క ఒక్కడే ఇద్దరం ఇంట్లో ఉంటామని మాకు తోడుగా అక్కని మేము పిలుచుకున్నాం. నాతో వచ్చారు. అలాగే ఈరోజు ఇక్కడ కూడా నేను తీసుకొని వచ్చాను అనమాట అక్కని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా అభిప్రాయం ఏంటో అక్క దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా చెప్పిన తర్వాత వారు పాప ఏం మాట్లాడలేదమ్మా అంటే నేను కూడా అక్క చెప్పినదే అన్నట్లుగా చూశానన్నమాట. ఇంకా అంకుల్కి అయితే చాలా సంతోషం వేసింది. వాస్తవానికి సేవ అంటే కోరికలు లేనటువంటి వారే కావాలి.
ఒకరు సేవ చేస్తుంటే ఒకరు లోకాన్ని వెంబడిస్తే అది సేవ కరెక్ట్ అవ్వదు. కానీ మా కుమారుడికి సరిదగినటువంటి లక్షణాలు అమ్మాయిలో ఉన్నాయని నాకు చాలా సంతోషం అమ్మా. మళ్ళా మేము వస్తామని కొలకలూరు వచ్చారు, పాస్టర్ గారిని కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ టైం నేను పాస్టర్ గారిని చూడటం, గతంలో ఎవరిని నేను చూడలేదు. అయితే పాస్టర్ గారితో దేవుడు నాకు వివాహాన్ని ఏర్పాటు చేశారు. వివాహం మొదలుకొని ఇప్పటి వరకు ఏ దినము కూడా మేము ఒక ఆదివారం కానీ లేకపోతే ప్రత్యేకమైన దినాలు కానీ ఎప్పుడు కూడా మేము ఆబ్సెంట్ అయింది లేదు. సేవకులు ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలానికి తీసుకువెళ్తూ ఉన్నారు. అయితే కొద్ది దినాలు ఒక ప్రాంతంలోనే ఉంచి నన్ను తను వస్తా ఉండేవాళ్ళు. కానీ నేను చాలా మరుగై ఉన్నా ఇప్పటి వరకు. కానీ దాని సమయం వచ్చింది, కాలాలు సమయాలు తండ్రి స్వాధీనంలో ఉంచుతారు కనుక ఈరోజు సమయం వచ్చింది. సేవకులు ఈ రోజున మనం ఈ మధ్యలో నిలబడవలసింది. కానీ ఆదిమ అపోస్తుల పరిచర్యను దేవుడు మనకిచ్చారు. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటందు, ప్రార్థించుటందు ఎడతెగక ఉండాలి అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందేంత వరకు పట్టణంలోనే నిలిచిపోండి. ఆ శక్తిని పొందుకున్న తర్వాత మీరు యెరూషలేములోను, యూదయ సమరయ ప్రాంతాలలో బూది గంతాల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని తెలియజేశారు. అలాగే ఈ అపోస్తులకు మిషన్ అంటే మనం మిషన్ లాగా పనివారిలాగా పనిచేయాలి. మిషన్ అంటే ఒక్కరే కాదు. పోయిన గత 2-3 వారాల్లో ఒక్కరే మరి సువార్త ప్రకటిస్తే సరిపోదు. మందిరంలో ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులే, ఎవరు పని వారు చేస్తారని చెప్పేసి సేవకులు మనకు వివరించడం జరిగింది. అలాగే దేవుడు మరి అపోస్తుల పరిచర్యలాగా ఇప్పటి వరకు యెరూషలేము అంటే మనం ఉన్నటువంటి ఈ స్థలము దేవుని సన్నిధి, ఇక్కడే సేవకులను ఇంతకాలం వాడుకున్నారు. తర్వాత యూదయ సమరయ అంటే మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోకి, అనేక ప్రాంతాల్లోకి, అలాగే పక్క ప్రాంతంలో బెంగళూరుకి, చెన్నైకి, అలాగే మన యొక్క మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పొరుగు జిల్లాలకు కూడా ఈ విధంగా తీసుకువెళ్ళారు. పొరుగు జిల్లాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఇప్పుడు పొరుగు దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు తీసుకుని వెళ్ళారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా. అంటే యెరూషలేములో, యూదయ సమరయ ప్రాంతాల్లో బూది గంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి అపోస్తులకి చెప్పిన రీతిలో, అపోస్తులలో అంటే అర్థం ఏంటి? పంపబడిన వారు. ఆ విధంగా సేవకులు పంపించడం అనేది జరిగింది. సేవకులను పంపించిన తదుపరి సంపూర్ణ సేవా పరిచర్యలో సమర్పణతో కూడి ఉన్నాను కనుక దేవుడు ఈ రోజున నన్ను నిలబెట్టుకున్నారు. స్త్రీ నిలబడటం అంటే సంఘము అంటే ఏంటంటే, సంఘము అంటే క్రీస్తే. క్రీస్తు శరీరం మనం, ఆయన మనకు శిరస్సు. శిరస్సులైనటువంటి క్రీస్తు, శరీరం ఏంటంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నాం. మనం మన శరీరాల్లో అవయవాలను మనం చూస్తే కన్ను చూస్తూ ఉంటుంది, చెవులు వింటాయి, ముఖ్యం చేస్తుంది, వాసన చూస్తుంది, నోరు మాట్లాడుద్ది, చేతులు పనులు చేస్తాయి, కాళ్ళేమో నడుస్తాయి. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని కలిగి ఉన్నట్లు దేవుని యొక్క శరీరంలో మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నాం. పిల్లలు పాటలు పాడేవాళ్ళు కొందరైతే, డ్రమ్స్ ప్లే చేసేవాళ్ళు కొందరైతే, మైకులు సెట్ చేసేవాళ్ళు కొందరైతే, ముందుగా ఇలా నడిపించేవాళ్ళు కొందరైతే, మందిరాన్ని సిద్ధపరిచేవాళ్ళు కొందరైతే, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక పని కలిగి ఉన్నాము. మనం శరీరం దేవుడు క్రీస్తు యొక్క శరీరంలో పాలు భాగస్తున్నాం. కాబట్టి దేవుడు ఆ విధంగా సేవకులను తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. అయితే నేను ఒక ఆలోచన చేశాను. కారణం ఏంటంటే, సేవకులు ఇక్కడ మనకి విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా పగలు రాత్రి పరిచర్యలో తిరుగుతూ ఉంటే అనేక సార్లు ఈ శరీరం బలహీనమైంది కనుక మరి కొంచెం కోల్డ్ అవుతా, కాఫ్తో ఉంటారు, కొన్నిసార్లు ఫీవర్ వస్తూ ఉంటుంది, జలుబు దగ్గు జ్వరాలతో కొన్నిసార్లు బలహీనం అయిపోతూ ఉంటారు. అయినప్పటికీ నాకు జలుబు చేసింది, నాకు రొంప వస్తుంది, లేకపోతే నాకు జ్వరం వచ్చిందని ఏ రోజు కూడా పండుకున్న పాపం లేదు.
ఎప్పుడు ఇలాగే సువార్త ప్రకటించడానికి ధైర్యం చేసుకుని తన శరీరాన్ని అంతా పిండి మరి ఆ విధంగా సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళుతున్నటువంటి సేవకులు మరి ప్రాంతం విడిచి ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన యొక్క శరీర పరిస్థితులు ఎలా ఉంటాయో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో అని నేను కలిగి ఉన్నా. ఊహించని రీతిలో ఒక అద్భుతం జరిగింది. వాస్తవానికి నేను ఇక్కడ ఎంత బాధ్యత వహించి నేను సేవకులకి తనకు కలిగినంత సిద్ధపరుస్తూ ఉంటానో, అలాగే సింగపూర్లో మా కుమారుడు ఒక బిడ్డను దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఇది ఊహించినటువంటి విషయం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, అవన్నీ చెప్పకూడదు. అయితే అక్క కుమారుడు అన్నమాట. అంటే మాకు 5 నాయనమ్మలు ఉంటే నేను ఒక నాయనమ్మ మనవరాలను, అయితే ఆ బాబు కూడా ఒక నాయనమ్మ మనవరాలు కొడుకు. అలాగా అయితే మాకు రిలేషన్షిప్ ఉన్నప్పటికీ వాస్తవానికి మా అక్క వాళ్ళందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేను పాస్టర్ గారు అసలు ఏ కార్యక్రమంలో పాల్గొనం. కారణం ఏంటంటే విరహణం లేకుండా అదే రోజు ఎక్కడో చోట మీటింగ్ ఉంటుంది కాబట్టి మీటింగ్ పాస్టర్ గారిని పంపిస్తే నేను ఇంటికాడే ఉండిపోతా, లేక నేను కూడా కలిసి ఇద్దరం కలిసి సేవకు వెళ్తూ ఉంటాం. కాబట్టి నేను అసలు ఎవరితో కూడా కనెక్షన్ లేదు మాకు. లేకపోయినప్పటికీ కూడా మా పెద్ద దయ్యమ్మకు తెలుసు కదా, తన దగ్గర ఒక 15 సంవత్సరాల క్రితం ఒక నెంబర్ ఉందంట తండ్రి, మా బాబు అనమాట. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సింగపూర్లో. ఆ బాబు నెంబర్ ఉంటే ఒక్కసారి ట్రై చేద్దాం రోజు అడుగుతూ ఉంది. ఒక నెల పాటు అలాగే నన్ను విసిగిస్తానే వచ్చింది. ఉండొచ్చక్కయ్య, కానీ కలవటం కష్టం కదా. సింగపూర్ అంటే మామూలుగా ఒక దేశం. ఆ దేశం ఎన్ని రాష్ట్రాలు ఉంటాయో, ఆ రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు ఉంటాయో, ఆ జిల్లాలు ఏ ప్రాంతంలో ఉంటారో, ఇవన్నీ చాలా కష్టకరమైన విషయం. కాబట్టి ఈ ప్లాన్ అవసరం లేదేమో అంటా ఉండేదాన్ని. కానీ ఒక్కసారి ట్రై చేద్దాం, ఒకవేళ కలిస్తే సరి, కలవకపోతే మనం ఏం చేయలేం. కలిస్తే నాకు ఒకే ఒక కోరిక, మనస్సు వార్త అక్కడికి వెళ్తుంది కాబట్టి కుమారుడు కూడా అలా బాబాయ్ యొక్క వర్తమానం వినాలి, బలపరచబడాలి, ఇదొక్కటే నా కోరిక. అందుకోసం నేను అడుగుతున్నానని చెప్తా ఉండేది అక్క. అనుకోకుండా గత ఆదివారం, ఖచ్చితంగా ఆదివారం వస్తే ఆదివారం కరెక్ట్గా ఇలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత వర్షం పడుతూ ఉంది. బయట కూర్చుని ఉన్నప్పుడు అక్క నెంబర్ తీసుకొచ్చి, అయ్యా ఒక్కసారి కాల్ చేయండి అయ్యా అని అడిగింది. సరే పాస్టర్ గారు అన్నారమ్మా, నాకు అంత పరిచయం కాదు కాబట్టి మీకు కుమారుడు అయి ఉంటాడు కనుక ఎస్టేల్ ఫోన్ నుండి చేద్దాం అన్నారు. నేను నా ఫోన్ నుండి చేశాను. నేను ఎప్పుడైతే హలో అన్నానో లిఫ్ట్ చేశాడు. హలో నన్ను పెద్దమ్మ ప్రైజ్గా అన్నాడు. వాస్తవానికి నేను పెద్దమ్మని కాదు, ఒక 15 సంవత్సరాల క్రితం భయమ్మక్క నాలాగున్నారు. అందువల్ల నా ప్రొఫైల్ ఫోటో చూసి నేనే పెద్దమ్మని అనుకుని పెద్దమ్మ ప్రైజ్ రాదన్నాడు. నాకైతే ఫస్ట్ దుఃఖం వచ్చింది. అసలు ఏంటి, ఎలాగా ఇది అసంభవమైన విషయం కదా అది. సరే నేను వెంటనే మంచి చెడుగా మాట్లాడుకున్న తర్వాత మీ బాబాయ్కి ఇస్తాను నాన్న, సింగపూర్ వస్తున్నారు, ఎందుకు ఫోన్ చేశానంటే సరే నేను చెప్పి పాస్టర్ గారికి ఆ ఫోన్ ఇవ్వగానే పాస్టర్ గారు మాట్లాడినప్పుడు పాస్టర్ గారు ఆ బాబాయ్ అన్నారంటే, బాబాయ్ మీరు వచ్చేటువంటి ప్రాంతం నాకు తెలుసు, నేను కూడా ఎయిర్పోర్ట్కి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా. నేనే క్యాబ్ తీసుకుని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మన ఇంటికి తీసుకెళ్తా. మీరు 3 రోజులు మన ఇంట్లోనే ఉంటారు, ఓకేనా అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకైతే నాకున్న చింత తీరిపోయింది ఫస్ట్. ఎందుకంటే బాబు అక్కడ ఉన్నాడు, ఇంకా ఏదైనా చెప్పాలంటే ఆ బాబు తీసుకుంటాడు కదా, నాకున్నటువంటి ఆ బాధ్యత అన్న ఆ ఆలోచనలోకి నేను వెళ్ళిపోయాను అనమాట. పాస్టర్ గారు మాట్లాడుతుంటే నేను వెయిట్ చేస్తున్నా, తండ్రి ఎంత గొప్ప దేవుడు, నువ్వు ఆశ్చర్యకరుడు, నువ్వు ఎక్కడ కూడా నీ బిడ్డలకి ఎలాంటి పరిస్థితులు లేకుండా జాగ్రత్తగా నడిపించేటువంటి దేవుడు అని నీ వాక్యాలు వింటున్నావు, చెప్తున్నావు. కానీ మా జీవితాలు అనుభవిస్తున్నాం. కానీ ఏదో సదూర ప్రాంతంలో కూడా ఒక బిడ్డని మా కోసం అక్కడ నువ్వు ఏర్పాటు చేసావంటే ఇది ఎంత గొప్ప కార్యాలైనా ఈ బిడ్డలు నేను చేసేటువంటి కార్యాలు అద్భుతం కదా అని నేను తలుచుకుంటూ ఏం చేస్తా ఉన్నా. చక్కగా బాబు నిజంగానే నిన్న పాస్టర్ గారు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో దిగారో క్యాబ్ తీసుకుని వచ్చి తన పాస్టర్ గారిని సింగరాజు గారిని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి పరిచర్య చేసి మళ్ళీ వారితో కలిసి మళ్ళీ కారు తీసుకుని మీటింగ్కి స్థానానికి తీసుకుని వెళ్ళారు. ఇంతవరకు నిన్న జరిగింది. అయితే నిన్న మీటింగ్లో చక్కగా సేవకులు వాడుకున్నారు. ఇది అపోస్తలుల పరిచర్య. అపోస్తలుల బోధలో దేవుడు నిలబెట్టినందుకు ఈ
విధంగా ప్రారంభంలో ఇప్పుడే దేశాన్ని విడిచి వేరొక దేశంలోకి సేవకు నడిపించబడటం నేనైతే ప్రతిరోజు ఆలోచించి అసలు ధైర్యం ఉందా. సుమరాజు గారు ఒకరోజు నాతో మాట్లాడారు, అమ్మగారితో నేను ఒక మాట మాట్లాడుతున్నానయ్యా అని. మరి ఫోన్లో మాట్లాడారు అన్నమాట. పోయిన ఆదివారం కరెక్ట్గా అమ్మ పాస్టర్ గారు ఈ విధంగా మరి మిషనరీ ప్రయాణం చేస్తున్నారంటే మీకు ఇష్టమైన ఎట్లాగంటే బాప్తీసం ఇచ్చేటప్పుడు అడుగుతారు చూసారా, అలా అడుగుతున్నారు. అడుగుతుంటే ఇష్టమే పాస్టర్ గారు, ఇష్టమేనయ్యా అంటే అలా కాదమ్మా, ఏ పరిస్థితులైనా ఉంటాయి, మంచి ఏదైనా సంభవించిన పరిస్థితులు కూడా ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ దేవుని మీద మేము ఆధారపడి వెళ్తున్నాం, ప్రతిదీ కూడా ఆయనే చేసుకుంటారు. కానీ మీకైతే ధైర్యం ఉందా, మీకైతే సంతోషమేనా అన్నప్పుడు మాకైతే సంతోషమేనయ్యా, ఎందుకంటే మేము ఆయన కాడి కింద అలవర్చబడ్డాం. ఏదైనా మా ప్రాణం ఆ బలిపీఠం మీదే మా జీవితాలు ఉండిపోవాలి, మేము అక్కడే అయిపోవాలి, కాబట్టి నాకు ఇష్టమే అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆలోచించేశారు అనమాట. ఆ తర్వాత ఈ బాబు కనెక్ట్ అయ్యాడు. ఈ విధంగా దేవుడు పోయిన ఆదివారం మీకైతే అందుకనే మీకు ఎవరు తెలియదు కనుక ఈ విషయాన్ని మీతో పెంచుకోవాలనుకున్నాను. నేను ఆయన సంస్థలో చేసేటువంటి దేవుడు. నేనేమనుకున్నానంటే ఈరోజు నా ప్రభువా నీ దాసులు నిలబడేటువంటి స్థలంలో వారు నన్ను నిలబడమని చెప్తున్నారు. నేనైతే చాలా బలహీనాన్ని, నాకు మాట్లాడటానికి ధైర్యం ఉండదు. నేను ప్రజలు ఎదుటి నిలబడాలంటే నాకు అంత ధైర్యం చాలు ప్రభువా. నేను ఎలా మాట్లాడగలనంటే నరపుచ్చుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. అలాగే ఆయన నిలబెట్టుకున్నారు ఈ రోజున. అయితే నేను ఏ వాక్యం చెప్పాలి ప్రభువా, నువ్వు నాకు వాక్యం ఇస్తేనే ఆ వాక్యమే నేను నీతో నీ ప్రజలతో పంచుకుంటానయ్యా అని చెప్పి మాట్లాడినప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనలో 147 వాక్యం. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసి తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసి ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియచేసెను. యాకోబు అంటే మనలో ఎంతమంది తెలుసు? యాకోబు ఎవరి కుమారుడు? ఇక్కడ రాయబడినటువంటి యాకోబులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యాకోబుకు దేవుడు తన వాక్యాన్ని తెలియచేశారంట. అలాగే తన యొక్క కట్టడలను న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియచేశారు. యాకోబుకేమో ఏం తెలియజేశారు? వాక్యాన్ని తెలియజేశారు. కట్టడలను న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశారు. అసలు యాకోబు అంటే ఎవరు, ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇద్దరు ఒకటే. యాకోబు ఎవరు కుమారుడు? మనకొచ్చి వెనక్కి వెళ్దాం. యాకోబు ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. అబ్రహాము ఎవరి కుమారుడు? తెరహు కుమారుడు. తెరహు ఎవరి కుమారుడు? నాహోరు కుమారుడు. ఇలాగా మనం వెనక్కి వెళితే వంశావళిలోకి ఆ యొక్క వంశావళి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే షేము అనేటువంటి వంశావళి నుండి స్టార్ట్ అవుతుంది. అసలు షేము ఎవరు? షేముని గురించి కూడా మనం చెప్పుకోవాలి. షేము ఎవరబ్బా అంటే నోవహు కుమారుడు షేము. నోవహుకు 3 కుమారులు. జలప్రళయానికి ముందు సృష్టి అంతా ఉంది. సృష్టిలో అనేక మంది జనాంగం ఉన్నారు. ఆదాము మొదలుకొని తన సంతానం అనేక మంది మరి ప్రజలు ఉన్న ఆ దినాలలో ప్రజలు వారి ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు నోవహు కాలంలో దేవుడు భూమిని ఏం చేయాలని ప్రక్షాళన చేయాలనుకున్నాడు. అందుకోసం ఏం చేశారంటే నోవహును తన కుటుంబాన్ని ఓడలోనికి వెళ్ళమని చెప్పాడు. ఆ దినాలలో చేర్చబడటానికి అనేక మందికి సువార్త చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కరూ కూడా ఆ యొక్క నోవహు మాట వినలేదు. నోవహు మాట వినకపోవడానికి కారణం కూడా ఉంది. కారణం ఏంటంటే అప్పటి వరకు నోవహు దినాల వరకు జల ప్రళయం అంటే ఏంటో, వర్షం అంటే ఏంటో వారు ఎప్పుడు
చూడలేదన్నమాట. ఆ చూడనటువంటి విషయాన్ని గురించి చెప్తుంటే వారికి ఏమైందంటే వింతగా ఉంది. వారు నోవాహుని హేళన చేయటం మొదలుపెట్టారు. అందుకని నోవాహు ఏం చేశాడంటే తన కుటుంబాన్ని ఆ యొక్క దేవుడు సిద్ధపరచమన్నటువంటి ఆ యొక్క ఓడలోనికి చేర్చడం అనేది జరిగింది. ఆ యొక్క ఆ ఓడలో నుండి తిరిగి వాళ్ళ బయటకు వచ్చినటువంటి బిడ్డలు ఎవరంటే తన కుమారులు షేము, హాము, యాపేతు. షేము, హాము, యాపేతుని గురించి మనం తెలుసుకోవాలంటే షేము తండ్రి భయం, దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి. హామేమో తండ్రిని దుఃఖపరిచేటువంటి కుమారుడుగా ఉన్నాడు. యాపేతు కూడా తండ్రిని ఘనపరిచేటువంటి కుమారుడుగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని నేను చూపించడానికి టైం లేదు, కానీ నేను ఇక్కడ ఒక్క మాట చెప్పిన తర్వాత నేను ఆ వాక్య భాగంలోనికి వెళ్తా. షేము, హాము, యాపేతు నోవాహు కుమారులు అయితే నోవాహు ఒక దినాన ద్రాక్షారసం తాగి మత్తుడైపోయి వస్త్రహీనుడై పడిపోయి ఉంటాడు. అప్పుడు షేము ఆ యొక్క పరిస్థితిని, ఆ పడిపోయినటువంటి స్థితిని హాము చూస్తాడు. హాము చూసి ఏం చేస్తాడంటే ఆయన తండ్రి యొక్క వస్త్రహీనతని, ఆ దిశమలని కప్పకుండా దగ్గరకు వచ్చి హాముకి, యాపేతుకి చెప్తాడు. అప్పుడు హాము, యాపేతు ఏం చేస్తారంటే తండ్రి దిశమలను కప్పటం కోసం వారు దిశమలను చూడకుండా ఒక వస్త్రాన్ని తీసుకుని చెరువు వైపు చెంగు పట్టుకుని వెనక భాగంగా నడుచుకుంటూ వెళ్ళి తన తండ్రికి కప్పుతారనమాట. కప్పిన తర్వాత ఆయన మెలకు వచ్చి తను తెలుసుకున్న తర్వాత ఇలా జరిగిందని చెప్తే నోవాహు తన యొక్క నోట నుండి దీవెన వచనాలు ఏమని పలికాడంటే షేముని దేవుడు ఆశీర్వదించాడు, యాపేతుని దేవుడు ఆశీర్వదించాడు, హాముని ఏం చేశాడంటే నువ్వు ఈ యొక్క సంతానానికి దాసం చేస్తావు అని చెప్పాడు. అది చరిత్ర అన్నమాట. అయితే ఈ షేము వంశం నుండి వచ్చినటువంటి వారు ఎవరు? మనం షేము దగ్గర నుండి ఆ వంశం నుండి మరి చదివితే ఇంకా చాలా మంది ముందుకున్నారు. వాళ్ళందరినీ మనం తీసుకుంటే టైం సరిపోదు, కానీ ఆ అబ్రహాము సంతానం, అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు ఇద్దరు కుమారులు కన్నారు, యాకోబు, ఏశావు. ఇప్పుడు ఏశావుని గురించి మనం చెప్పుకోవద్దు, ఆ యొక్క ఇస్సాకు కుమారుడే యాకోబు. ఈ యాకోబుతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇజ్రాయేలుకు తెలియచేసాను, యాకోబుకు వాక్యం తెలియచేసానంట. మనం ఈ వాక్యం చాలాసార్లు చదువుకుంటాం. నేను కూడా చాలాసార్లు చదివి ఏ వాక్యం చెప్పుకుంటారు? వాక్యము అంటే అర్థం ఏంటి? వాక్యము అంటే వాక్కు అంటే మాట. ఏ మాట చెప్పారు? నేను చాలాసార్లు సెర్చ్ చేసుకునేదాన్నమాట. బైబిల్లో చెప్తే నాకు దేవుడు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వాక్యం నుండి కనుక మనం చూస్తే యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు ఒక చోట చేరి వెతుకుతున్నందున అక్కడ వాటిని నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పంటను నింపుకొనెను. అప్పుడతడు ఒక కలకనేను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండేను. దాని కొన ఆకాశం అంటేను. దాని మీద దేవుని దూతలు కూర్చుని మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఈ భూమిని నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణులను నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములను ఈ మూలముగా సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించదు. నేను నీతో చెప్పిన వరకు నిలువ నన్ను చెప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఎలా వచ్చిందంటే ఆయన ఒక మాట, వాక్యం అంటే వాక్ అంటే మాట. ఆ మాట ఇలా చెప్పింది,
యాకోబు తన తల్లిదండ్రుల నుండి తన మామ ఇంటికి, మేనమామ ఇంటికి వెళ్తున్నారు. పద్మనాభ నుండి బయలుదేరి ఆయన వెళ్ళటానికి కారణం మనకు తెలుసు. ఏంటంటే అన్నల్ని మోసం చేశాడు. అప్పటికి తండ్రిని కూడా మోసం చేశాడు. తండ్రి ఆకలిని ఆహారాన్ని సిద్ధపరచమంటే ఏశావుతో మాట్లాడినప్పుడు ఏశావు అరణ్యానికి వెళ్ళి ఆహారాన్ని సిద్ధపరచుకుని వచ్చేసరికి యాకోబు తల్లి యాకోబుకి ఇంట ఉన్నటువంటి ఒక గొర్రెను వధించి దాన్ని సిద్ధపరిచి ఆ ఆహారాన్ని ఏం చేస్తుంది, తల్లి వద్దకు పంపించడానికి తల్లి ప్రేరేపిస్తుంది. ఇది అంతా మనం చూసినప్పుడు ఆ విధంగా చేయటం తప్పు కదా అనుకుంటున్నాం. మోసగాళ్ళమైనట్లుండి సత్యవంతులమే అన్నది వాక్యంలో. అసలు మోసం సత్యం ఏంటి, మోసగాళ్ళం అయినట్టుండి సత్యవంతులు ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే అది రిబ్కాకు దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం. నీ కడుపుల నుండి 2 జనపదాలు వస్తాయి, 2 జనాలు. వారు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతారని చెప్పారు. ఆ దాసుడు అవ్వటం, ఆ యొక్క వాగ్దానం, ఆ నెరవేర్పు విధానాన్ని బట్టి ఆమె ఆలోచించింది. అయితే తండ్రి ఒకవేళ వచ్చి యోసేపు తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని తినేసి తనను దీవించేస్తాడేమో, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది కదా, అందుకని యాకోబు దీవించబడాలని ఆమె ఆతృత పడింది. ఆమె తొందరపడి ఏం చేసిందంటే ఆ యొక్క బిడ్డలకి ఆహారాన్ని సిద్ధం చేసి ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఆ రోజున ఆ పరిస్థితులను బట్టి ఏశావు యాకోబును చంపాలని చూశాడు. అందుకని తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేశారంటే, ఇప్పుడు అర్జెంటుగా నువ్వు బయలుదేరి మీ మామ ఇంటికి, మీ యొక్క తల్లి యొక్క సహోదరుడు ఉన్నాడు లాబాను, తన దగ్గరకు వెళ్ళు, అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు వారితో కలిసి ఉండని చెప్పేసి పంపిస్తారనమాట. ఆ ప్రయాణం చేస్తూ ఆయన బర్షబా నుండి బయలుదేరి హారాను అనేటువంటి ప్రాంతం దాకా వచ్చేసరికి పొద్దుగొలికింది. పొద్దుగొలికి ఆయన మరి ఒక రాత్రి తలగడ చేసుకుని ఆయన పండుకున్నప్పుడు ఆయనకు వచ్చేటువంటి దర్శనం అనమాట. ఆ దర్శనం ఇప్పుడు మనం చదివినటువంటి భాగం అంతా ఉంది. ఆ భాగంలో ఏముంది, ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఆకాశానికి భూమికి పైనుండి దేవతలతో ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ దర్శనాన్ని అలా చూస్తూ ఉంటే ఆ యొక్క నిచ్చెనకు పై భాగంలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనకు దర్శనంలోనే. ఆ మాటలన్నీ కూడా ఎలాగంటే, నీవు నీ యొక్క సంతానం పడమట తూర్పు పడమర ఉత్తర దక్షిణాలను వ్యాపిస్తారు, ఇశ్వరేణులాగా నీ సంతానం ఉంటుంది అని ఆయన చెప్పాడు అన్నమాట. ఆ చెప్పినటువంటి మాట చెప్పేటప్పటికీ యాకోబుకి ఇంకా వివాహం కూడా కాలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన తన మామ ఇంటికి వెళ్ళాడు, లాబాను దగ్గర ఉన్నాడు. అక్కడ ఏం చేశారు, కొలువు చేశారు. ఏం కొలువు చేశారు? వాస్తవానికి ముందు వెళ్ళినప్పుడు ఆమె ఇక రాహేలుని చూసి ఇష్టపడ్డ రాహేలు ఆ యొక్క మందకి ఏం చేసింది, ఇవ్వడం బట్టి ఆ యొక్క రాహేలుని చూసి ఇష్టపడి రాహేలు కోసం కొలువు చేశాడు. రాహేలు చేసుకోవాలని మామ ఏం చేశాడంటే, ఈయన ఇక్కడ తండ్రిని అమ్మను మోసం చేసేస్తే మామ అక్కడ మోసం చేసేసాడు. నువ్వు ఏమి విత్తుతావు ఆ పంటనే కోస్తావు. ఇవన్నీ వాక్యాలు వాస్తవంగా చెప్పాలంటే. అలాగా అక్కడ ఏమైందంటే మామ దగ్గర మోసకుండా పడ్డాడు. ఏదేమైనప్పటికీ ఇద్దరు భార్యలు సంపాదించుకున్నాడు. ఇద్దరు భార్యలు కలిసి 12 మందిని కుమారుని కంది. ఆ 12 మంది కుమారుల తర్వాత ఒక కుమార్తె కూడా కలిగింది. ఆ యొక్క సంతానం ఏమైందంటే ఇప్పుడు భూమి మీద విస్తరించింది. అయితే ఆ సంతానాన్ని తీసుకుని దేవుడు మరలా నేను తిరిగి నీ ఇంటికి వెళ్ళమని చెప్పినప్పుడు తిరిగి రావటం అనేది జరిగింది. ఇంతవరకు దేవుడు ఆయన చెప్పినటువంటి మాటని అంత మట్టికి చెప్పి వదిలేదు, కానీ అది నెరవేర్పు వచ్చేంత వరకు కూడా ఆయన కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నారు. ఇంకొక వాక్యంలోకి వెళ్దాం. కీర్తనలు 103వ కీర్తన 7వ వాక్యం. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు క్రియలను తన క్రియలు కనపరచెను. యెహోవా చాలు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాడు. దాని గురించి మనం చెప్పుకున్నాం. ఆయన వాక్యాన్ని దేవుడు యాకోబుకి ఎలా తెలియజేశాడంటే, తన సంతానాన్ని నన్ను దిక్కున వ్యాపింప చేస్తాను
అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అది నెరవేర్పులోకి ఎలాగొచ్చిందబ్బా అంటే మోషే కాలం వచ్చేసింది. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మోషేకు తన మార్గాన్ని తెలియజేశాడంట. వీరు విస్తరించిన తర్వాత ఒక పని జరిగింది. విస్తరించి వారు ఆ సంతానం అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా చాలా చరిత్ర ఉంటుంది. కానీ కరువు దినాలు వచ్చేసినాయి. కరువు దినాలు ఎప్పుడు వచ్చినాయి? ఏ కాలంలో వచ్చినాయి? ఆ కరువు దినాలు వచ్చిన సమయంలో ఒకరు గుర్తొస్తారు మనకి. ఎవరు? యోసేపు. యోసేపు ఎక్కడున్నారు అప్పుడు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఆయన యోసేపు ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబుకి ఇష్టమైనటువంటి కుమారుడు. ఎందుకు ఇష్టమైన కుమారుడు అంటే తల్లిదండ్రులని ఇష్టంగా వారి మాట విని వారి ప్రకారంగా జీవించినటువంటి కుమారుడు యోసేపు. మిగిలినటువంటి అన్నదమ్ములు తల్లిని దుఃఖ పుట్టినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అందుకని యోసేపుని ఇష్టంగా మరి ఒక విచిత్రమైన నిలువటగిని కుట్టించి కూడా యోసేపుని పెంచుకున్నటువంటి మరి తల్లిదండ్రులు. అయితే యోసేపుకు ఒక కష్టకాలం వచ్చింది. ఎలాగంటే యోసేపు కూడా దర్శనవారం కలిగినటువంటి ఆయన. తన పితరులు అబ్రహాము దర్శనవారం కలిగినటువంటి వ్యక్తిలాగా, యాకోబు దర్శనం కలిగినటువంటి వ్యక్తిలాగా యోసేపు కూడా దర్శనం కలిగినటువంటి వ్యక్తి. యోసేపు దర్శనం కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి యోసేపుకి ఏం కలిగిందంటే శ్రమకాలం వచ్చింది. శ్రమకాలం ఎలా వచ్చిందంటే ఆయన ప్రతి ఒక్క సందర్భంలో ఆయన పరిశోధించేటువంటి దేవుడు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 105వ అధ్యాయం 17వ వాక్యం నుండి 19వ వాక్యం వరకు మనం చదువుకుందాం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపేను. యోసేపు దాసుడుగా అమ్మబడిను. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరు. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన వాక్కు నెరవేరు వరకు యెహోవా అతనిని పరిశోధిస్తూ ఉన్నాడు. ఎవరు చెప్పిన వాక్కు? యోసేపు చెప్పిన వాక్కు. యేసయ్య చెప్పిన, యెహోవా దేవుడు చెప్పిన వాక్కు కాదు, యోసేపు చెప్పాడు. ఎందుకంటే ఆయనకు ఒక దర్శనం ఉంది. ఆ దర్శనంలో అన్నదమ్ములందరూ కూడా ఆయనకు బ్రొక్కినట్లుగా ఆయన కలలు చెప్తా ఉండేవాడు. అన్నదమ్ములు కోపం వచ్చింది. వీడవరా, మనం బ్రొక్కుతామా, ఎలా బ్రొక్కుతామో చూద్దామని సమయం కోసం కనిపెడతా ఉన్నారు. నిజంగా ఆ సమయం వారికి దొరికింది. ఎప్పుడంటే వారు అరణ్యంలో పశువుల్ని మేపుతా ఉన్న సందర్భంలో యోసేపు ఇంట ఉండేవాడు. వారి యొక్క అన్నదమ్ముల యొక్క క్షేమాన్ని చూడటం కోసం యోసేపుని వారి అన్నల దగ్గరకు పంపించినప్పుడు, కొంత ఆహారాన్ని ఇచ్చి పంపించినప్పుడు ఆయన వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. వారికి చాలా స్థలాల్లో వెతికినప్పుడు వారు మా అన్నదమ్ములు ఎక్కడైనా కనిపించారా అని అక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే దోతాని ప్రాంతంలో ఎక్కడ ఉన్నట్టుగా కనిపించారు, వెళ్ళండి అంటే ఈయన ఆహారం తీసుకుని వెళ్తా ఉంటే దూరంగా ఉండి చూసి, అరే కలలుగానే వాడు వస్తున్నాడు రా, వీడి సంగతి ఏంటో చూస్తాం, వీడి కళలు ఎలా నెరవేరుతాయో చూద్దాం అని చెప్పేసి ఆ యోసేపుని చంపడానికి ప్రయత్నం చేశారు. యోసేపు దగ్గరకు చమలారా బాగున్నారా అంటే గట్టిగా పట్టేసుకుని చంపడానికి ప్రయత్నిస్తే, అరే వారి రక్తాన్ని చిందించి మనం ఏమీ పాపకం కట్టుకుంటాం, ఆ పని చేయొద్దు అని చెప్పేసి మొదటి అమ్మాయినటువంటి రూబేని బ్రతిమాడతాడు వద్దని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వారు ఏం చేయాలంటే కావాలంటే ఏ గోతులోకి తోసేయండి వాడే బాధలు పడతారంటారు. అప్పుడు గోతులో తోయబడటం అనేది జరిగింది. ఈ చరిత్ర అంతా మీకు తెలుసు. అయితే ఆయన గోతులో తోయబడ్డాడు. తర్వాత పైకి తీయబడి ఐగుప్తులకి అమ్మబడ్డాడు. ఐగుప్తుల్లో పోతిఫర్ ఇంట ఆయన దాసుడుగా చేర్చబడ్డాడు. అక్కడ కూడా ఆయన శ్రమను పడ్డాడు. ఆ స్థలం నుండి మళ్ళీ తిరిగి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క పోతిఫర్ ఇంట శ్రమపడి చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడినటువంటి యోసేపు ఆయనకు కలిగినటువంటి ఆ దర్శనానికి భావం చెప్పగలిగేటువంటి పరిస్థితిని బట్టి తిరిగి ఆయన ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఫారో ఇంటికి చేర్చబడ్డ. ఫారో దగ్గర ఒక అధికారిగా, ఒక ప్రధాని చెప్పాలంటే ఫారో రాజు అయితే ఆయన నెక్స్ట్ అంటే రాణి సెకండ్ అనుకో థర్డ్ అనమాట. అలాగా యోసేపు ఆ విధంగా చేరటం జరిగింది. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో తాను చెప్పినటువంటి ఆ యొక్క కళ భావం నెరవేరేంత వరకు కూడా ఆయన దేవుడు అంటే పరిశోధిస్తూ ఉన్నాడంట. నిజంగా చెప్పాలంటే దేవునికి మనలో ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక నెరవేరేంత వరకు
ఆధ్యాయ విషయంలో వీరు పరిశోధించబడినట్లు అనేక మంది మనం పరిశోధించబడి, ప్రతి ఒక్కరికి ఒక పరిశోధన ఉంటుంది. ఆ పరిశోధనలో మనం నిలిచి ఉంటున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. సరే, ఆ విధంగా యోసేపు ఐగుప్తుకి వెళ్ళబడ్డాడు. ఐగుప్తులో ఫరో తర్వాత ఒక అధికారిగా ఉన్నాడు. ఆ దినాలలో కరువు వచ్చినప్పుడు, ఆ కరువు దినాలలో ఈ యొక్క యాకోబు సంతానం ఇజ్రాయేలీలు, యాకోబు అంటే ఎవరు? ఇజ్రాయేలే. ఆ ఇజ్రాయేలుగా ఎలాగ మలచబడ్డాడనే చరిత్ర నేను దాటిపోతా ఉన్నాను. అయితే ఆ ఇజ్రాయేలు, ఆ యాకోబు ఒక 70 మందిగా బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళారు. అక్కడ లక్షల మందిగా, ఆ లక్షల మంది వారు తిరిగి రావాలి. ఎందుకంటే ఆ దినాలలో ఉన్నటువంటి ఫరో చనిపోయిన తర్వాత మిగిలినటువంటి వారిని వెట్టి చాకరీ చేయించి వారిని ఎంతగానో బాధ పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని వారి మొరంట ఆకాశానికి అంటిందంట. దేవుడు వారి మొరని ఆయన దిగొచ్చి ఆ దినాలలో మోషే మిద్యాను ప్రాంతంలో ఉన్నాడు. ఆ మిద్యాను ప్రాంతంలో హోరేబు పర్వతం దగ్గర ఒకటి మోషేతో మాట్లాడాడు దేవుడు. ఇదిగో నీవు వెళ్ళాలి, నా మార్గాన్ని నీకు చూపిస్తాను, ఆ మార్గంలో నా ప్రజలను నువ్వు తీసుకుని వెళ్ళాలి అన్నాడు. అదే వాక్యం ఇది. ఆయన మోషేకు తన మార్గాన్ని తెలియజేశాడు. ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాడు. ఎలా కనపరిచాడు తన క్రియలు? ఆయన ఐగుప్తులో 10 తీర్పులు ఇచ్చి ఐగుప్తీయులకు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను బయటకు తీసుకుని వచ్చాడు. రామశేషుని ప్రాంతం నుండి బయలుదేరి వారు సుక్కోతును దాటి ఆ ప్రాంతాలను దర్శించి దాటుకుంటూ వచ్చి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది. దేవుడు చేసినటువంటి క్రియ. ఆ యొక్క ఎర్ర సముద్రంలో 6 నెలల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళారు. అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారి మధ్యలో ఉన్నారు. అలాగే వారికి ఆహారం కావాలంటే మన్నాలు కురిపించారు, నీరు కావాలంటే బండను చీర్చి నీరు ఇచ్చారు. ఈ విధంగా వారు యాత్ర చేస్తూ ప్రయాణం చేస్తూ కనానులోనికి ప్రవేశించారు. మోషేకి తన మార్గాన్ని తెలియచేశాడు. అలాగే మనకు కూడా దేవుడు యొక్క మార్గాన్ని తెలియచేశాడు. మనందరికీ మార్గం ఆయనే. ఆయన ఏమనంటే నేనే సత్యము, నేనే మార్గం సత్యం జీవము. మార్గం అనేటువంటి దేవుడు పరలోకానికి తండ్రికి మనకి మధ్యవర్తిగా, పరలోక వారధిగా ఆయన వచ్చి మధ్యవర్తిగా ఉండి మనకు వారధి వేశాడు. ఆయనే మార్గం. యేసయ్య మార్గంలో మనం ఎవరైతే పయనిస్తామో, సత్యమైనటువంటి దేవుని ఎవరైతే మనం ఆరాధిస్తామో, ఆయన మార్గంలో మనం నడుస్తామో, మన పరలోక గమ్యాన్ని మనం చేస్తాం. ఇలాంటి గమ్యాన్ని చేరటం కోసమే మన ప్రయాసంతా. కాబట్టి ఆ గమ్యాన్ని మనం చేరి ఆయన్ని స్తుతించి ఆరాధిస్తూ ఆయన మభ్యపరచడానికి దేవుడు మనందరినీ ఆకర్షించి ఆయన సొత్తుగా చేసుకుని, ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన పేరు పెట్టిన జనాంగంగా ఇజ్రాయేల్ అనేటువంటి పేరు పెట్టబడిన వారుగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని, కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు లెక్కలేనటువంటి స్థితులు చెల్లించాలి. అందుకే 147 మొదటి వాక్యాన్ని చదువుదాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. యెహోవాను స్తుతించాలి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది. మనం నిత్యము స్తోత్రగానం చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఆ మంచి కార్యాన్ని నెరవేరుస్తూ ఆయన మహిమకరమైన రాకల్లో మంచి ప్రవేశం పొందుకోవడానికి దేవుడు మనందరికీ ఆయన కృపను దయచేయునుగాక. ఆమె దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఇంతవరకు ఆరాధన జరిపించినటువంటి దేవాది దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవానికి స్తోత్రం 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 స్తోత్రము నాథ. సకల ఆశీర్వచన స్తోత్రములకు కానుబోచుడు ఒక దేవ, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, ఘనమైన దేవా, గొప్ప తండ్రి, మీ ఘనమైన గొప్ప నామమునకు లెక్కలేనటువంటి స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈ యొక్క కంచెల పాలాన్ని మీరు ప్రేమించి ఈ ప్రాంతానికి ప్రభా మీ దాసినటువంటి కృపానంద అంకుల్ని, ఆంటీని మీరు తోడుకొని వచ్చి దేవా ఈ ప్రాంతం అంతటిదే సందర్శించి
ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దర్శించి ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క అయ్యా రాజ్య స్వర్తమానం అందించి అనేక మందిని మీ రాజ్యంలోనికి ప్రవేశించడానికి మార్గాలను చూపించడానికి ఏర్పాటు చేసినటువంటి అయ్యా మీ బిడ్డలను బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. మీ దాసులు మీరు తీసుకుని మీరు పిలుచుకుని ఉన్నారు ప్రభా. మీ దాసురాలు ఆంటీని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎంతో బలహీన పరిస్థితిలో ఈ రోజున మీ సన్నిధిలోనికి రాలేకపోయారయ్యా. మీ కుమార్తెను మీరు ఒక్కసారి దర్శించండి. అది కాలం మొదలకు నమ్మెత్తే వరకు ఎలాంటి బలహీనత లేకుండా చేయండి ప్రభా. సంపూర్ణమైన స్వస్థతను, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలందరికీ రక్షణ దయచేయండి అయ్యా. వారిని ప్రేమించి ఇచ్చిన ఇంటి కుమారులు మీ దాసులను ప్రధాన తండ్రి మీరు ఈ విధముగాన తండ్రి అయ్యా గర్భములో ఉన్నప్పుడే మీరు ఏర్పాటు చేసుకుని పిలుచుకుని దేవాల తండ్రి మీ దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా దేవా ఎంతవరకు నాయన మీరు నడిపించి దేవాల తండ్రి ఈ ప్రాంతం అంతటినీ, కాంచనపాలెన్ని, అనేక ప్రాంతాలను, కొలకలు, తక్కిలపాడు, అలాగే తండ్రి చుట్టుపక్కల ప్రాంతాలలో అయ్యా మా యొక్క జిల్లాలలో, రాష్ట్రాలలో దేవా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో అలాగే నా తండ్రి ప్రభా అయ్యా మా యొక్క దేశంలో, ఇతర దేశాలలో కూడా మీరు అయ్యాలైన అపోస్తుల పరిచర్యలను మీరు వాడుకుంటున్నందుకు మీ కొందరాలు ప్రభా. ఈ దినమున మీ దాసులను ప్రభా దేవాల తండ్రి మీరు సింగపూర్ ప్రాంతంలో మీరు వాడుకుంటున్నందుకు మీ కొందరాలు. మీ నడుగులలో ఒక ప్రాంతంలో మీరు నిలబెట్టుకున్నారయ్యా. ఈ రోజు మరొక స్థలంలోనికి మీరు తోడుకొని వెళ్ళారు. అలాగే నా తండ్రి సింగపూర్లో ఎన్ని దినాలు వెళ్ళినైనా మీ కుమారులు మీరు వాడుకోవడానికి ఇష్టపడ్డారు. అన్ని దినాలు ప్రభావ మీరు బలమైన వర్తమానాల ద్వారా మీరు నాయన నిలబెట్టుకోండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగే ప్రభా మలేషియా ప్రాంతానికి, మరొక దేశానికి వెళ్ళవలసి ఉంటుంది కదా, ఆ యొక్క ప్రాంతంలో మీరు మీ దాసులకు తోడయండి ప్రభా. మీరే మీ మాటలు చేతనైనా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సంతృప్తిపరిచి ధైర్యపరచండి. అలాగే మరలా ఇండోనేషియాకి వెళ్ళవలసి ఉంటుండగా ఈ 3 దేశాలలో సంచరించి మీ సువర్తమానాలు అందించి మీ దాసులను ప్రభావ తండ్రి బలమైన పాత్రగా మీరు వాడుకొని మరలా తిరిగినైనా మా దేశములకు, మా ప్రాంతానికి అయా మీ యొక్క సన్నిధిలోనికి దేవాల అందరి మధ్యలోనికి మీరు నాయన సురక్షితంగా తోడుకొని రావటానికి దేవాల తండ్రి ఆయన మీ దాసులను మీకు అప్పగిస్తాం. మీరేనా తండ్రి మీరు బలపరచండి అయా, మీ కృపతో నింపండి నాయన. అలాగే ఈ దినమున ప్రభా మీ దాసులకు బదులుగా అయా ఈ స్థలంలో అయా కంచెలపాలెం హోలీ మందిరంలో నా తండ్రి అయా దేవురాలైనా మీ దాసులను నన్ను మీరు నిలబెట్టుకుని అయా మీ జీవవాక్కులను ప్రజలకు అందించడానికి మీరు ఇచ్చిన సమయమును బట్టి మీ కొందనాలు ప్రభా. అయా ఇందులో ప్రతి బిడ్డ వారి హృదయంలో ఈ వాక్యాలను భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను దయచేయండి. అలాగే నా తండ్రి ప్రభా ఈ దినమున పాలన నుండి ఇప్పటి వరకు పాటల ద్వారా అయా నైనా స్తుతి ఆరాధన ద్వారా, ధ్యాన వాక్యం ద్వారా, అలాగే నా తండ్రి నాయన వాక్య సందేశం ద్వారా దేవాల తండ్రి తిరిగి నాయన అయా కానుకలు సమర్పించేటువంటి విషయంలో ప్రతి విషయంలో ప్రభు మీరు తోడే ఉన్నందుకు మీ కొందనాలు. విత్తమైనటువంటి నాయన వాక్కులను దేవాల తండ్రి నాయన అయా విత్తమైనటువంటి కానుకలను ప్రభా దేవాల తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డలు మీరు దీవించండి నాయన. మీరు అన్నారు నాకు ఇచ్చి నన్ను శోధించండి, ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలంత విస్తారమైన దేవుని కుమరిస్తానని వాగ్దానం చేశారు ఆయన. ఆ వాగ్దాన ఫలాలన్నీ ప్రతి బిడ్డ అనుభవించడానికి సహాయం చేయమని, అంతేకాదు ప్రభా వచ్చినటువంటి ప్రతి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా బిడ్డలు నైనా ప్రభా ఆశ కలిగి మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. వారి అవసరతలన్నీ మీ మహిమేశ్వరం చెప్పులు మీరు తీర్చండి. బలహీనలుగా వస్తే మీరు బలపరచండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తే ఆర్థిక అవసరత మీరు తీర్చండి. రుణభారాలతో బాధపడుతుంటే రుణాలు తీర్చండి ప్రభా. అలాగే తండ్రి ఆయన చదువుకున్నటువంటి బిడ్డలకి ఆయన మంచి జ్ఞానాలు దయచేయండి. చదువుకొని ఉద్యోగాలు కొరకు వచ్చేసిన వారికి ఉద్యోగాలు దయచేయండి. అలాగే చిరు వ్యాపారం చేసుకున్నటువంటి బిడ్డలకి అయా పనులు చేసుకున్నటువంటి వారికి మీరు తోడై ఉండండి ప్రభా. ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయండి. అలాగే వ్యవసాయం చేసుకునేటువంటి బిడ్డలకి ప్రభా వారి వ్యవసాయ పనుల్లో మీరు తోడై ఉండండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఎవరు వారి జీవనోపాధి కొరకు ఏ పనులను
ఎన్నిక చేసుకున్నారో ఆ పనులలో ఆ యొక్క నా తండ్రి పరిస్థితులలో మీరే నా తండ్రి అయినా మీ మహిమేశ్వరం చెప్పిన ప్రతి అవసరతను మీరు తీర్చి బలపరిచి దేవా మీరు దీవించి ఆశీర్వించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇంతవరకు మీ సన్నిధి మీ సహవాసం మీ భద్రత మీ కాపుదల మాతో ఉంచినందుకు మీకు వేలాది స్తుతి చెల్లిస్తూ ప్రభా తిరిగి మరలా ప్రభా వారి వారి గృహాలకు వెళ్ళుచుండగా మీ యొక్క దీవెన ఆశీర్వాదాలు అలా మెండుగా నా తండ్రి అయినా నింపుకొని వెళ్ళడానికి సహాయం చేయమని మీ కృపతో ఎత్తి పెట్టుకోమని ఇంతవరకు మీ సన్నిధి మీ సహవాసం మాతో నాతో మాతో మా అందరితో ఉంచినందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైనటువంటి యేసు అతి శ్రేష్ఠ పుణ్యనామాన్ని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.